దర్శకుడు రాజ్ నిడుమూరుతో వివాహం తర్వాత హీరోయిన్ సమాంత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సమంత తన ఇంటి పేరు మార్చుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో ఆ వార్తలపైన మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నటువంటి రాజ్ నిడుమూరు అలాగే సమంత వారిద్దరూ రీసెంట్గా వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహ బంధంతో ఒకటైన తర్వాత ఇప్పుడు సమంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తన ఇంటి పేరుని మార్చుకోబోతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో కూడా తన ఇంటి పేరుని మార్చుకొని ఆవిడ రాజ్ నిడుమూరు ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ ఇంటి పేరుని తన ఇంటి పేరుగా జోడించుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒకసారి చూసుకున్నట్లయితే పేరు మార్చుకోనున్న సమంత, హీరోయిన్ సమంత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి తరువాత భర్త ఇంటి పేరును భార్య పేరు ముందు చేర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో సమంత కూడా రాజ్ నిడుమూరు ఇంటి పేరును తన పేరుకు జోడించినట్లుగా టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్లతో పాటుగా ప్రస్తుతం చేస్తున్నటువంటి మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ టైటిల్స్లోనూ సమంత నిడుమూరు పేరునైతే అభిమానులకి పరిచయం చేయాలని సమంత భావిస్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో హిందూ సాంప్రదాయం ప్రకారంగా భర్త ఇంటి పేరును వివాహం తర్వాత భార్య ఇంటి పేరుగా జోడించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఆ ఆనవాయితీని కూడా సమంత ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. భర్త అయినటువంటి రాజ్ నిడుమూరు ఇంటి పేరు ఏదైతే ఉందో నిడుమూరు అని అది ఇప్పుడు తన పేరు ముందు కూడా చేర్చుకునేలాగా సమంత ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే ఆవిడ హీరోయిన్గా నటించినటువంటి మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ టైటిల్స్లోనే సమంత నిడుమూరు అని పేరును అభిమానులకు పరిచయం చేయాలని ఆవిడ భావిస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్గా మా ఇంటి బంగారం అనేటువంటి సినిమా తెరకెక్కుతూ ఉంది. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. సో ఈ సినిమా ద్వారా ఈ సినిమాలో టైటిల్స్ సమంత నిడుమూరు అని తన అభిమానులకి ఆ పేరుని పరిచయం చేయాలని సమంత భావిస్తున్నట్లుగా, అలాగే సామాజిక మాధ్యమాల్లో తన పేరు మీద ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నింటిలో కూడా సమంత నిడుమూరుగా సమంత తన పేరు మార్చుకోబోతుంది అన్నట్లుగా సమాచారం అందుతుంది. గతంలో కూడా సమంత ఋతుప్రభు అని తన పేరు ఉండేది. దాన్ని అక్కినేని నాగచైతన్య గారితో వివాహం అయిన తర్వాత సమంత అక్కినేనిగా మార్చుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికి విడాకులైనటువంటి నేపథ్యంలో రీసెంట్గా రాజ్ నిడుమూరు గారిని సమంత వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సమంత నిడుమూరుగా తన పేరునైతే మార్చుకోబోతున్నట్లుగా ఆ పేరునే ఇప్పుడు ఆవిడ అభిమానులకు కూడా పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.